స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని అన్యాయంగా అరెస్టు చేసి జైలుకు పంపారు అంటూ కృష్ణా జిల్లాలో టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. బాబు అరెస్టును నిరసిస్తూ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో గన్నవరంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినదించారు. అరగుండు కొట్టుకుని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకత్వం వెంకట్రావు గారి నాయకత్వం వెంకట్రావు గారి నాయకత్వం గారు వెంటనే బాబు గారిని వెంటనే బాబుతో 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 బాబు గారిని పెట్టిన అక్రమ అరెస్టులు అన్ని రద్దు చేసి బాబు గారిని వెంటనే విడుదల చేయాలని, అట్లాగే ఈ రాష్ట్రం అభివృద్ధికి బాబు గారు సీఎం అవ్వాలని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కోరుకుంటున్నారు. అట్లాగే మన గన్నవరం నియోజకవర్గం కూడా యార్లగడ్డ వెంకట్రావు గారు ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా సరే, లేటెస్ట్గా ఎలక్షన్ పెట్టినా నేను చేసిన దాని ప్రకారం 6,200 చిల్లర మెజార్టీతో గెలుస్తారని నేను మనస్ఫూర్తిగా చెప్తాను. ఇప్పుడు లేటెస్ట్గా పెడితే అట్లాగే వెంకట్రావు గారు అఖండ మెజార్టీతో గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రెపరెపలాడుద్ది.